నమస్కారం వీవర్స్. శ్రీ గురు చరిత్రలోని 13వ అధ్యాయము చదివిన విన్నా అసాధ్యమైన రోగములు కఠిన సమస్యలు తొలగును. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. జై గురుదత్త. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. నామధారకుడు సిద్ధమునితో చేతులు జోడించి వినయపూర్వకంగా నిట్లనుచుండెను. సిద్ధమునీంద్ర, మీరు భవార్ణతారకులు. మీ వలన గురుచరిత్రయను అమృతమును త్రాగుచున్న కొలదియు తృష్ణ అధికమగుచున్నది. సమృద్ధిగా గడ్డి పట్టిన బీటిలో మేయుచున్న గోవు అందుండి బయటకు వెళ్ళతలచునా? కడుబీదవానికి పాల సముద్రము సంప్రాప్తమైన దానిని వాడెట్లు వదలనిచ్చగించును? అట్లే నేను అజ్ఞానములో పడి అనేక కష్టముల నొందుచుండ మీరు నన్ననుగ్రహించి ఈ గురు కథామృతమును శ్రవణము చేయించుచున్నారు. మీరు చేయు ఉపకారమునకు ప్రత్యుపకృతి చేయు సమర్థుడను కాను. నేనుగాక మా వంశ పరంపరయు మీ సేవ చేసినను మీ ఉపకారమునకు సరిపోజాలదు. మీ బోధ వినినందువలన నాకు గురుభక్తి స్థిరమయ్యను. నా మనమున శాంతికి స్థానము లభించెను. గురుమూర్తియగు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మాధవుడనే బ్రాహ్మణునకు ఆశ్రమ దీక్షనిచ్చి శిష్య సమేతముగా బయలుదేరి వెడలిరని చెప్పితిరి. ఆపై వృత్తాంతమును సెలవిండు అని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను. శిష్యుడా నామధారక, నీవును కడు ధన్యుడవు. కావుననే ఆసక్తితో గురులీలలు ప్రశ్నించుచుంటివి. కాన నాకానందమయ్యను. వినుము. స్వామివారు ఆ ప్రయాగ క్షేత్రముననే కొంతకాలముండి ఇంకా అనేక మందికి సన్యాసాశ్రమ దీక్షనిచ్చిరి. ఇది అంతయు వివరించి చెప్పవలయుననినా అది గొప్ప గ్రంథమగును. కాన సంక్షిప్తముగా చెప్పుచున్నాను వినుము. స్వామివారి శిష్యులలో ప్రఖ్యాతిగాంచిన శిష్యులు 7. ఒకరు బాలా సరస్వతి,
2 కృష్ణా సరస్వతి, 3 ఉపేంద్ర సరస్వతి, 4 మాధవ సరస్వతి, 5 సదానంద సరస్వతి, 6 జ్ఞానజ్యోతి సరస్వతి, 7వ వాడను సిద్ధుడను పేరుతో వ్యవహరింపబడు నన్నుగా గ్రహింపుము. వీరు ఒకరికంటే ఒకరు అధికులు. ఇట్లు గురుదేవులు శిష్య సమేతులై దక్షిణ దిక్కుగా ప్రయాణమునర్చి తమ జన్మస్థానమగు కరంజా నగరమునకు వచ్చిరి. తల్లిదండ్రులు గుర్తించి పూజించిరి. అప్పటికి వారికి స్వామివారు చెప్పినట్టుల 4 కుమారులును 1 కుమార్తెయు కలిగిరి. నగరవాసులందరూ స్వామివారి రాక తెలియుట తోడనే వచ్చి దర్శించి పూజించిరి. ప్రతి వారును తమ ఇంటికి భిక్షకు రమ్మ దయచేయుడని ప్రార్థించిరి. సర్వేశ్వరుడగుటచే స్వామివారు బహురూపముల ధరించి ఆహ్వానించిన ప్రతి వారి ఇంటను భిక్షల ఏకకాలమున స్వీకరించిరి. అందరును స్వామివారిని చూచి శ్రీ మహావిష్ణువే యతి రూపమున వచ్చెనని గ్రహించిరి. ఇట్టి మహాత్ముని సామాన్య మానవునిగా నెవ్వరు తలుతురో వారు నిశ్చయంగా నరకమునే పొందెదరు. త్రిమూర్తి స్వరూపుడగు దత్తాత్రేయుడే కార్యార్థముగా నిట్లవతరించెనని తల్లిదండ్రులు భావించి భక్తితో పూజించిరి. పూజించు సమయమున వారలకు పూర్వజన్మ స్మృతి కలుగగలందులకు తాము తమ వెనుకటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల రూపమున దర్శనమిచ్చిరి. తల్లి వారి పాదముల శిరము ఉంచి నమస్కరించి, సర్వేశ్వర, మేము చేసిన ప్రదోష వ్రతమిట్టు ఫలించెను అని భావించి తన భర్తతో, నేను పూర్వజన్మమున ఈ దేవుని నారాధించితి కాననే మనకు ఈ జన్మమున వీరు పుత్రులై జన్మించిరి అని చెప్పాను. అప్పుడు భార్యాభర్తలిరువురు వారిని శరణు పొంది, యతిరాజా, మమ్ముల సంసార మహాసముద్రము నుండి కడతీర్చుడని దీనులై ప్రార్థించిరి. అప్పుడు స్వామివారు ఇట్లు చెప్పుచుండిరి, ఏ కులమున ఎవ్వరైనా సన్యసించిన ఆ కులమున 42 తరముల వారు ఉద్ధరింపబడుదురు. ఆ వంశము వారికి యమభయము లేదు. పూర్వమున నరకముననున్నవారు కూడా నరకము నుండి విముక్తులగుదురు. నేనే మీ వంశమున జన్మించ ఇక మీ విషయము చెప్పనేలా. మీకు యమభయము లేదు. బ్రహ్మ పదవి మీకు లభించును. మీ పుత్రులు శతాయుష్మంతులై అష్టైశ్వర్యములతో తులతూగెదరు. వీరి పుత్ర పౌత్రులను కూడా మీరు చూడగలరు. ఇట్టు ఇహలోకమున సుఖములను అనుభవించి అంత్యకాలమునకు ముక్తి క్షేత్రమైన కాశీపట్టణమున చేరి అచ్చట భౌతిక దేహముల త్యజించి శాశ్వత పదవి నొందగలరు. కాన చింతింపకుడు అని వారలనోదార్చిరి. ఆ సమయమున స్వామివారి పూర్వాశ్రమపు చెల్లెలు రత్న యనునామే వారిని సమీపించి, స్వామి, నేను తాపత్రయములచే తపించుచున్నాను. సంసార మహాసముద్రమున కామము మొదలుగా గల మొసళ్ళు నన్ను పీడించుచున్నవి. స్వామి, నాకైతే తపమాచరించి సంసారము నుండి విముక్తురాలను కావలయునను సంకల్పము దృఢముగా కలదు. కాన నాకేమైనా ఉపదేశింపుడనెను. అప్పుడు స్వామివారు నవ్వుచూ ఇట్లనిరి, అమ్మా, స్త్రీలకు తపస్సుతో నేమి ప్రయోజనము?
భర్త యొక్క సేవ చేతనే స్త్రీలు ఉత్తమ గతిని పొందగలరు. పతివ్రత యొక్క పాతివ్రత్యముచే ఈశ్వరుడు సంతసించి ఆమెకు సద్గతి నొసంగును. కాన భర్తనే మనస్సు స్థిరము చేసుకుని శివునిగా భావింపుము, సేవించుము, నీవు ఉద్ధరింపబడుదువు అని వారి మాటలు విని, స్వామి, మీరు బ్రహ్మజ్ఞానులు, గురువులు, మీకు నమస్కారము. మీరు భూత భవిష్యత్ వర్తమానములు తెలిసిన వారు కాన ముందు జరగబోవు నా జీవిత ప్రారబ్ధమును దయచేసి సెలవిండని ప్రార్థించెను. అప్పుడు స్వామివారు, అమ్మా, నీ ప్రారబ్ధము మంచిది కాదు. పూర్వజన్మమున ఒక ఆవును తన్నితివి. నీ సమీపస్థులగు దంపతులకు అన్యోన్య కలహమున పుట్టించి వారల నెడబాపితివి. ఈ 2 దోషముల యొక్క ఫలమును ఈ జన్మలో నీవు అనుభవించుచున్నావు. ఆవును తన్నిన దోషముచే కుష్ఠరోగము సంప్రాప్తము కాగలదు. దంపతులకు విరోధము కలిగించిన దోషముచే నీ భర్త నిన్ను త్యజించి సన్యాసి అగును, నిన్ను విడిచి వెళ్ళిపోవును అని చెప్పిరి. ఆ మాటలను విని ఆమె కడు దుఃఖించి వారి పాదముల మీద పడి, స్వామి, నన్ను ఉద్ధరింపుడని ఏడవసాగెను. అప్పుడు స్వామివారు ఆమెను ఓదార్చి, మంచిది, నీకు వృద్ధాప్యము వచ్చిన తర్వాతనే నీ భర్త నిన్ను త్యజించును. అప్పుడు నీకు కుష్ఠరోగము సంప్రాప్తమగును. అప్పుడు నీవు భీమా నదీ తీరముననున్న గానుగాపురమున క్షేత్రమునకు రమ్ము. అచ్చట నీవు నన్ను దర్శించెదవు. అచ్చట నన్ను పాప వినాశనమను తీర్థమున స్నానమునర్చి నంతనే నీకు కుష్ఠరోగము పోవును అని చెప్పి వారల సమాధానపరిచి శిష్య సమేతంగా బయలుదేరి గోదావరి తీరమున నున్న నాసికాత్రయంబకమను క్షేత్రమునకు వచ్చిరి. నామాధారక ఆ క్షేత్రమును పవిత్రమునర్చుచున్న గోదావరి నది యొక్క మహాత్మ్యమును సంక్షిప్తముగా చెప్పెద వినుము. పూర్వము ఈశ్వరుని జటాజూటమున నున్న గంగను ఋషీశ్వరులు ఉపాయముచే భూమికి తీసుకుని రాగలిగిరి. పూర్వము గౌతముడను మహర్షి గలడు. గొప్ప క్షామము రాగా ఋషులందరూ క్షుద్బాధితులై గౌతముల వారి ఆశ్రమమునకి వచ్చిరి. గౌతముడు నిత్యము పిడికెడు ధాన్యము ఆశ్రమ ప్రాంతమున చల్లి తపమునకు కూర్చుండును. మధ్యాహ్న కాలమునకు ఆ బీజములు ఫలించ ఋషులందరూ అట్టి ధాన్యమును భక్షించి సుఖంగా జీవించుచుండిరి. కొన్నాళ్లకు ఋషులు ఏకాంతమున కలిసి, మనము ఏ విధంగానైనను ఈ గౌతమునకు గొప్ప సంకటమును కలిగించవలయును. అట్లొనరించితిమేమి, ఈ ఋషి గొప్ప ఈశ్వర భక్తుడు కాన గంగను భూమండలమునకు రప్పించగలడు. మనకు అట్టి మహానది స్నానము చేయు పుణ్యము లభించును. గంగా భూమి మీదికి వచ్చుట వలన ప్రస్తుత క్షామము కూడా నశించును అని ఆలోచించి వారు దర్భతో ఒక మాయాగోవును సంవత్సముగా నిర్మించి గౌతముడు వెదజల్లిన పైరు మీదికి పోవునట్లు చేసిరి. గౌతముడది చూసి తన చేతనున్న దర్భ పవిత్రమును పైరు మేయుచున్న గోవు మీద విసిరివేసెను. వెంటనే వజ్రముచే కొట్టబడినట్టుగా ఆ గోవు కింద పడి మరణించెను. అచటనున్న ఋషులందరూ గౌతముని సమీపించి, నీవు గోహత్య పాతకమొనరించితివి. శివుని జటాజూటమందలి గంగను భూమి మీదికి రప్పించి అందు స్నానమొనర్చిననే నీ పాపము పోవుననిరి. గౌతముడు అందుకు గాను
ఈశ్వరుని గురించి సహస్రాబ్దములు తపస్సు చేసెను. ఈశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొనుమన్న స్వామి, చరాచరాత్మకమగు ఈ లోకము యొక్క ఉద్ధారము కొరకు తమ జటాజూటము నుండి భూమికి గంగను ప్రసాదించుడని ప్రార్థించెను. శివుడట్లే యొనరించెను. ఆ ప్రవాహమే గౌతమునిచే కొనిరాబడినందున గౌతమి యనియు, గోహత్యా పాతకము నుండి గౌతముని విముక్తి చేసినందున గోదావరి అనియు ప్రసిద్ధి నొందియున్నది. ఇట్టి మహానది గాననే గురునాథుడు గోదావరీ తీర్థమందలి క్షేత్రముల పర్యటింపసాగెను. వారు మంజీరీకమను గోదావరీ తీరమందలి ఒక గ్రామమునకు వచ్చిరి. అచట మాధవారణ్యుడను ఒక ముని కలడు. అతను ఆ రోజున నిత్యము వలె తన నిష్టదేవతయైన నృసింహస్వామిని మానసోపచారములచే పూజించుచుండా అతని చిత్తమున శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రత్యక్షమైరి. అదే రోజున స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుటయు ఘటించినందులకు ఎంతయో ఆశ్చర్యపడుచు గద్గద ధ్వనితో ఈశ్వర స్వరూపులగు మీ పాదద్వయమును నేటికి దర్శింపగలిగితిని, ధన్యుడనైతినని నమస్కరించెను. స్వామివారును అతని భక్తికి సంతసించిరి. నాయన, నీవు కృతార్థుడవైతివి. నీకు ఈ సంసారమున యాతాయాతములు రాకపోకలు నా ఈ దర్శనము చే పరిసమాప్తములయ్యెను. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. వీవర్స్, ఈ 13వ అధ్యాయము 13 పేజీలు ఉన్నది. నేను ఈరోజు 9 పేజీలు చదివాను. మరి రేపు ఈ 13వ అధ్యాయము మిగతా పేజీలు చదివి ముగిస్తాను. జై దత్తాత్రేయ.